హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ రోజు మనం వీడియోలో చాలా మంది చాలా వరకు అదర్ యూట్యూబ్ ఛానల్స్ నుంచి వీడియోస్ అనేది కాపీ చేస్తూ ఉంటారు. వీడియోస్ డిలీట్ అవుతూనే ఉంటుంది కాపీరైట్ మ్యాచ్ లో. అలాంటప్పుడు ఒక్కొక్క స్ట్రైక్ ఇండివిజువల్ గా పంపడం అనేది చాలా రిస్క్ అయిన ప్రాసెస్. వీడియో లింక్ కాపీ చేయాలి, తర్వాత పేస్ట్ చేయాలి, కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి. అలాంటప్పుడు కాపీరైట్ మ్యాచ్ లో ఒక కొత్త ఫీచర్ అనేది తీసుకువచ్చారు. అది ఏం ఫీచర్ అనేది ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు నార్మల్ గా మనం కాపీరైట్ స్ట్రైక్ పంపినప్పుడు ఇన్ఫ్రాగ్మెంట్ నోటిఫికేషన్ అనేది వీడియో రిమూవ్ చేయబడుతుంది అని వాళ్ళకి వెళుతుంది. అలాంటప్పుడు మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం, యూఆర్ఎల్ అన్ని మ్యాచ్ అవుతుంది, తర్వాత అన్ని అయితే ప్రొవైడ్ అయితే చేసిన తర్వాత స్టెప్ 1 స్టెప్ 2 అన్ని కంప్లీట్ చేసేస్తాం. స్టెప్ 3 లో రిమూవల్ ఆప్షన్ అనేది షో అవుతుంది. ఫస్ట్ ఏమో షెడ్యూల్ సెంట్ ఏ 7 days నోటీస్, తర్వాత ఇన్స్టెంట్ గా మనం రిమూవ్ ఆప్షన్ అనేది 2 ఆప్షన్స్ ఉంటుంది. ఒకటి 1 week వెయిట్ చేయాలి, తర్వాత ఇమీడియట్ గా రిమూవ్ చేయాలంటే రిమూవ్ అయితే చేసేసుకోవచ్చు. తర్వాత ఇంకో ఆప్షన్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు, కాపీస్ అని. యాక్చువల్ గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు కాపీరైట్ స్ట్రైక్ పంపుతున్నారు అనుకోండి, కాపీస్ అనే ఆప్షన్ టిక్ చేశారనుకోండి, టిక్ చేసిన తర్వాత మీరు కాపీరైట్ ఇన్ఫ్రాగ్మెంట్ నోటీస్ అనేది సబ్మిట్ చేశారనుకోండి, సబ్మిట్ చేసిన తర్వాత ఈ కాపీస్ అనే దగ్గర టిక్ మార్క్ చేసి ఉంటే ఇప్పుడు మీ వీడియోస్ అనేది ఎవరెవరు కాపీ చేస్తుంటారో ఫ్యూచర్ లో వాళ్ళకి అందరికీ కాపీరైట్ స్ట్రైక్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మీరు ఫామ్ ఫిల్ చేసి ఒకరికి స్ట్రైక్ పంపారనుకోండి, ఆ వీడియో ఎవరైనా మీ యూట్యూబ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా కాపీరైట్ స్ట్రైక్ అనేది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కి అయితే వెళ్తూ ఉంటుందండి. సో ఇలా ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ ఫామ్ లో మీ ఏ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ వాళ్ళకి డిస్ప్లే అవుతుంది. తర్వాత మీ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అనేది మీ సెకండరీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చింటారు కదా, ఆ సెకండరీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుకోండి. ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది వాళ్ళకి షో అవుతుంది, కాంటెంట్ మెయిల్. ఓకేనా? ఇక్కడ మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలండి, ఇది అన్ని వీడియోస్ కి అప్లికబుల్ అవ్వదు. ఒక్క వీడియోకి మాత్రమే, మీరు ఏ వీడియో కాపీరైట్ స్ట్రైక్ ఇస్తున్నారో ఆ వీడియోకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఆ వీడియో ఎవరెవరైనా డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే వాళ్ళకి స్ట్రైక్ అనేది వెళుతూ ఉంటుంది. అన్ని వీడియోస్ కి అప్లికబుల్ అవ్వదు, ఇండివిజువల్ వీడియోకి మాత్రమే. ఇప్పుడు చూసారు కదా, కాపీరైట్ 2 లో ఇన్ఫ్రాగ్మెంట్ నోటిఫికేషన్ లో ఈ ఫీచర్ అనేది యాడ్ చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.